విశ్వంబర సినిమా ఎప్పుడొస్తుంది? అసలు సినిమా వస్తుందా రాదా? గ్లిమ్స్ అయినా ఇస్తారా? ఏమైనా అప్డేట్స్ ఇస్తారా? ఏంటి అసలు ఇస్తారా ఇవ్వరా అంటూ చాలామంది మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క బాధను చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కాదు, దాదాపు మనము 2-3 సంవత్సరాల నుంచి కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని మాటలు చెప్పడమే తప్ప ఆ యొక్క డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. దానికి ఏదో ఒక కారణం చెప్తూ ఉన్నారు. విఎఫ్ఎక్స్ అంటున్నారు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంటున్నారు, రకరకాల రీజన్స్ చెప్తూ ఉన్నారు. కానీ ఫ్యాన్స్ బాధ మాత్రం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఒకసారి 2 సార్లు అంటే ఓకే, ఓపిక పడతారు. కానీ మళ్ళీ 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 పోస్ట్పోన్ చేస్తే ఎవరికైనా కూడా ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుంది అనే విధంగా కూడా చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా. సో మరి మన అనిల్ రావిపూడి గారు మనశంకర వరప్రసాద్ సినిమా అది ఎంత లేట్గా స్టార్ట్ చేశారు, ఎంత తొందరగా ఫినిష్ చేశారు. సినిమా వచ్చింది, సూపర్ డూపర్ హిట్ కూడా అయింది, ఆల్ టైమ్ రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. ఒక డైరెక్టర్ అంటే సినిమా అంటే ఆ విధంగా కమిట్మెంట్ ఉండాలి అని చెప్పేసి ఆయన ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నారు. మరి విశ్వంబర సినిమా 14 లోకాలు తిరుగుతూ, అంటే ఇది ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా లాగా ఉంటుంది అని చెప్పేసి, యాక్షన్ డ్రామాగా అంటే అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి. అద్భుతమైన పాత్రలో చిరంజీవి గారు కనిపించబోతున్నారని చెప్పేసి చెప్పారు. కానీ అది విన్న తర్వాత అందరికీ ఒక క్యూరియాసిటీ అనేది వచ్చింది, ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. దానికోసం వెయిట్ చేశారు కూడా. కానీ ఆ వెయిటింగ్స్కి, క్యూరియాసిటీకి చెప్పేటటువంటి సమాధానం మూవీ టీం వాళ్ళు మాత్రం పోస్ట్ పోర్ అనే విధంగా. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో ఫ్యాన్స్ అందరికీ కూడా, ఆ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఉగాది స్పెషల్గా ఒక స్పెషల్ గ్లిమ్స్ అనేవి సినిమా నుంచి రాబోతున్నాయి. సో అవి చూసిన తర్వాత మీరు ఇప్పటి వరకు ఎంత డిసప్పాయింట్ అయ్యారు, ఎంత బాధపడ్డారు, ఎంత ఫీల్ అయ్యారో వాటన్నిటికీ కూడా డబుల్ త్రిబుల్ రేంజ్లో మీరు ఖచ్చితంగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఆ రేంజ్లో ప్లాన్ చేసాం గ్లిమ్స్ అని చెప్పేసి టీం వాళ్ళు అఫీషియల్గా చెప్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ సినిమాతోని చాలా చాలా ఫుల్ జోష్లో ఉన్నారు. 7-10 వయసులో కూడా ఆ గ్రేస్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది కూడా షాక్ అయిపోయారనమాట. సో ఇప్పుడు బాబీ కొల్లి గారి కాంబినేషన్లో మరొక సినిమా కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు విశ్వంబర సినిమా ఇది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నారు. కానీ రావడానికి ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు, ఇవి కొంచెం కారణాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అవి కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. కాకపోతే ఉగాదికి మాత్రం మీకు స్పెషల్గా ట్రీట్ ఉండబోతుంది అంటూ గ్లిమ్స్ని మేము విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి ఆ గ్లిమ్స్ ఏ విధంగా ఉంటాయి. ఇప్పటి వరకు కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చాయి. అప్పట్లో కొన్ని గ్లిమ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట. విఎఫ్ఎక్స్ సరిగ్గా లేదు అని చెప్పేసి, ఎడిటింగ్ సరిగ్గా లేదు అని చెప్పేసి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా లేదు అని చెప్పేసి రకరకాలుగా అన్నారు. సో వాటన్నిటినీ కూడా వాళ్ళు పరిధిలోకి తీసుకొని అన్నిటినీ కూడా కరెక్షన్ చేసి అసలు చిన్న మిస్టేక్ కూడా లేకుండా మళ్ళీ కొత్తగా తీర్చిదిద్దారు అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. మరి చూడాలి ఉగాదికి గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారనేది మనము వెయిట్ చేసి చూడాలి.